బస్సు జారిందంటే అన్ని కింద పడిపోతాయి. ఓన్లీ బండ్లు ఉన్నాయి తప్ప. పండుకునే ప్లేస్ కొంచెం ఉంది. ముగ్గురు పండుకోవాలంటే ఇలా చాలా కష్టం అవుతుంది. మన బండి పార్ట్స్ చెన్నై నుంచి రావడానికి మనకి 1 వీక్ టైం పట్టింది. అడి రోడ్ మీద పడ్డాయిరా, ఇక్కడ చూడు మొత్తం ఇటు సైడ్ పడ్డాయి. హాయిగా నిద్ర వస్తుంది. ఏసీ మాత్రం ఫుల్ ఏసీ. కాకపోతే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇక్కడ మేము బంక్ దగ్గరికి వచ్చేసినాం. లాస్ట్ వీడియోలో చూసారు కదా, మనం చేపలు తీసుకున్నాం అనమాట. ఇక్కడ బంక్లో ఆపుకొని మంచిగా పార్కింగ్లో చేపల కర్రీ చేసుకుంటాం. ఇది జియో బంకు. ఇందులో సైడ్కి కొంచెం పార్కింగ్ ప్లేస్ ఉంది, కొన్ని బండ్లు ఆగి ఉన్నాయి. వాటర్ పట్టుకోలేము మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ వాటరే, తాగడానికి వాటర్ పట్టుకోలే, ఏడ దొరకలే. చెట్టు నీడ కూడా బాగుంది. ఇక్కడ కొంచెం పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి పార్కింగ్లో. ఆల్రెడీ మన బండ్లు 2 ఆపుకుర్రు అన్నవాళ్ళు. ఇటు పెడదాం, డైరెక్ట్ అటు లోపల పెట్టేసి సైడ్కి అటు ఆపుకున్నాం మంచిగా. వాటర్ వస్తున్నాయి కానీ మరి కడుగుతానికి, మరి తాగుతానికి ఎట్లా? ట్యాంకీ ఉంది బాగానే. అన్న ఇటు పెట్టినా, ఇల్ల పెట్టినా. కొంచెం ఇటు సైడ్ కాపుతాయి, ఇటు సైడ్ కాపి వంట చేసుకుందాం. నీట్గా చేసుకొని పక్కన కింద మంచిగా కింద కూర్చొని వంట చేసుకుంటాం. ఇలా బుజ్జన్న చేపల కూర ఎట్ట చేస్తాడేమో. పులుసు చేస్తావా, కూర చేస్తావా? చేపల పులుసు చేస్తాడంట. ఎప్పుడు చూపిలే కదా బుజ్జన్న వంట, ఇప్పుడు చూపిస్తా చూడండి ఎట్ట చేస్తాడో. చేపల పులుసు ఎలా చేస్తాం ఏంది అనేది మొత్తం క్లారిటీగా చూపిస్తాం మీకు. అలాగే ప్రిపేర్ చేసుకోరు మీరు కూడా, అలాంటి టేస్టే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మంచిగా ఫ్రెష్ అయ్యి బుజ్జన్న తోటి మంచి చేపల కూర చేసుకొని తింటుంటూ ఉంటుంది కడుపు నిండా. ఇంకా నిద్రపోతే విజయవాడ దాటి చెన్నై దాకా పోతాం మేము కూడా. ఆల్మోస్ట్ బండ్లన్నీ ఎత్తి బకెట్ స్వీట్లోనే పెట్టుకుంటారు. మన దానికి కూడా మేము పెట్టించినాం. కాకపోతే స్టీల్ బకెట్ లేదు మన దగ్గర, రబ్బర్ బకెట్. స్టీల్ బకెట్ ఫస్ట్ ఒక బండికి ఇట్లా పెట్టారు, బకెట్ తీసుకొని తాళం వేసుకుంటారు. ఎందుకంటే స్టీల్ బకెట్ కాబట్టి తీసుకొని ఇంత సౌండ్ చేసుకుంటారు, లేకపోతే ఇంట్లో వాడుకుంటారు. మంచి మసాలా కలుపుకొని పెట్టుకున్నా. అన్నయ్య ఏమేం కలిపినా? ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు ఇవన్నీ వేసుకుని కలిపి పెట్టుకున్నాం. కలిపి ఎట్లా కనపడుతుంది మంచిగా. చలో ఇదేంది? ఇప్పుడు కూర ప్రిపరేషన్. చింతపండు నీళ్ళు పోసేస్తుండు. ఎంత ఉంటాయి అలా చేపలు? కిలో ఉంటాయా? 2 కిలోలు. 2 కిలోల చేపలకి సరిపోద్దా నూనె? సరే. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకున్నాం. బండిలో మాత్రం విపరీతంగా ఉడకపోస్తుంది. ఫ్యాన్ వేసుకున్నా కానీ అసలు చెమటలు అయితే ఆగట్లేవు. అసలు ఘోరంగా చెమటలు. వామ్మో ఎంత వస్తున్నాయి చూడు చెమటలు. ఇప్పుడే స్నానం చేసి వచ్చిన. రమణ ఇదిగో అల్లం వెల్లుల్లిపాయ దంచుకోనికి జాకీ రాడ్డు, గిలాసులో అల్లం వెల్లిపాయలు. నీ ఫోటో తీస్తున్నావు అక్కడ. అల్లం వెల్లిపాయ దంచుతుండు గిలాసులో, జాకీ రాడ్ వేసి. మాడిపోతున్నాయనయ్యా. కరివేపాక ఫస్ట్ మర్చిపోయినావా? కాదు, ఫస్ట్ అయితే ఊరినే వేగిపోతాయి. మాడిపోయినట్టయితే మాడిపోయి ఆకు వేగిపోతాయి. ఎవరు నేర్పినా నీ కొంటలో? నా బాబాయ్. ఆయన కూడా ఇదేనా? లారీ ఫీల్డ్ డ్రైవర్లే అందరూ. మా ఇంట్లో అందరం డ్రైవర్లే. మా నాన్నగారు, మా బాబాయ్ వాళ్ళు ముగ్గురు, మొత్తం 4 డ్రైవర్లే. నేను వాళ్ళ వెనకాలే వంటలు నేర్చుకున్నా, డ్రైవింగ్ నేర్చుకున్నా, అన్నీ వాళ్ళ వెనకాలే. మా 3వ బాబాయ్ రంగబాబాయ్ నేర్పాడు వంటలో. మా రంగబాబాయ్, కొండబాబాయ్, మా బాబాయ్ వాళ్ళు నేర్పారు వంటలో. రాజాకి నువ్వే నేర్పినా? రాజాగారికి నేను. మా బండిలో చూస్తారు కదా, బండిలో కూర్చుంటే చెమటలు ఎట్టు వస్తున్నాయో. ఇప్పుడే స్నానం చేసినాం. చింతపండు మంచిగా రసం తీసుకొని మన రమణన్నయ్య మంచిగా అల్లం వెల్లిపాయ దంచిండు. రాటిది బాటిల్ ఎక్కడ ఉంది నీ దగ్గర ఉంటే? అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసేసిండు. బాటిల్ నీళ్ళు చెంచా ఉప్పు దాంట్లో కలిపి పెట్టుకున్నాం కదా. మసాలాలో కలిపిన తర్వాత ఒక చెంచా వేసుకుంటే
ఉడికినాయి. ఉప్పు ఏంటంటే ఉప్పు కారం దానికి ఉల్లిపాయ పచ్చని వేళ కూడా పడుతుంది. వీటికి కూడా పడుతుందని ఒక స్పూన్ వేసిండు. కారం వేస్తుంది. ఇప్పుడు ఎన్ని కారం? ఒక చెంచానే. దీనికి ఉప్పు కారం ఎక్కువ పడుతుంది. నెక్స్ట్ మసాలా. ఏం మసాలా? పసుపు. పసుపు. కొట్టిన పసుపు మేము కొట్టుకున్న పసుపు. నెక్స్ట్ చింతపండు పులుసు పోస్తుండు. చింతపండు నీళ్ళు పోసుకున్నాం. చక్కగా పులుసు సరిపడా ఉంచుకొని ఇది చేసుకుంటామే. చక్కగా ఎసరు కాగిన తర్వాత చేప ముక్కలు, ఉప్పు కారం కలుపుకున్న చేప ముక్కలు చక్కగా ఒక్కోటి దాంట్లో వేసుకుని చక్కగా మనకు పులుసు సరిపడా దగ్గరికి అయిపోయిన తర్వాత చూసుకుని కొద్దిగా పొడి మసాలా వేసుకుని దింపుకుంటామే. దీంట్లో ఏముంది చేపల కూరకి. మీకు సింపుల్గానే అనిపిస్తుంది కానీ తెలియని వాళ్ళకి అది చేయాలంటే కొంచెం భయం. ఆ టేస్ట్ ఎలా వస్తుందో, చేపలు ఖరాబ్ అయిపోతాయో, అది నీట్గా కడగడంలో ఉంటుంది. ఎందుకు పాడైపోతాయి. నీట్గా కడగాలి, పులుసు ఎంత పెట్టుకోవాలి, మసాలాలు ఎంత వేసుకోవాలి, ఇది మెయిన్ అది తెలిసి ఉండాలి. సామి ఒక మాట చెప్పనా, మనకు రాదు అనుకుంటే ఏదీ రాదు. చక్కగా ట్రై చేసాం అనుకో, ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మనో లేదా అమ్మనో వదినో ఆవిడనో బతిలాడు చక్కగా నేర్పమని. నేర్చుకుంటే ఈజీ. అలా ముక్కల్ని మంచిగా కలుపుకోవాలి. చేప ముక్కలు వేసిన కాడ నుండి కూర దింపేదాకా కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడాను గరిట అనేది పెట్టుకుని కదిలిపోకూడదు. గరిట పెట్టి కలిపామనుకో ఇక చేపల కూర కట్ట కైమా కూర అయిపోద్ది. చేపల కీమా అవుతుంది. అవును. కీమా కావాలనుకుంటే గంట పెట్టి కడవాలి. చక్కగా కొరమైన కాబట్టి దాంట్లో ఏం పెట్టకుండా చక్కగా అలా పెట్టుకుని చక్కగా లో ఫ్లేమ్లో ఉడకనిస్తే ఒక్క అరగంటలో చక్కగా గుమగుమలాడే చేపల కూర రెడీ అయిపోద్ది. ఇప్పుడు మనం టేస్ట్ చూస్తున్నాం, ఉప్పు కారం మసాలాలు సరిపోయినాయి అని చెప్పేసి. అది ఉప్పు పడద్దా? సరిపోయిందన్న. ఉప్పు కారం అన్నీ సరిపోయింది. పులుపు సరిపోయింది. ఆల్ సెట్. చేపల కూర ఎండింగ్కి వచ్చాడు ఇప్పుడు రమణన్న. ఇప్పుడు చేపల కూర అంతా కంప్లీట్ చేసి స్నానానికి వెళ్తున్నా అన్నయ్య. రమణన్న స్నానం చేసి వచ్చిండు. చెప్పన్నా ఏంటి, ఏం చేస్తావు లాస్ట్లో? ఇంకా నీ పని ఏంది? నవ్వుతాయిందన్న దేనికి? ఇంకేమేవా? కొత్తిమీర చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది. కలపకుండా మంచి మసాలాలు అన్నీ వేసుకొని పులుసుతోనే వస్తుంది టేస్ట్. మంచిగా మగ్గాలి. ఇట్లా ఉడుకుతుంది చూడండి. ముక్కలు మొత్తం మంచిగా పులుసు బట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు దగ్గరగా బట్టి కారం ఉప్పు నంచుకొని తింటుంటే నా సామి రంగా. కొత్తిమీర ఒక్కటి వేసుకుంటే అయిపోతుంది. ఇక ఇంతే. ఇక అటు ఇటు ఊపడే. కొత్తిమీర వేసేస్తున్న దోస్తులు. చలో జస్ట్ ఇప్పుడు మూత పెట్టుకొని అటు ఇటు అని పక్కకు పెట్టేస్తే కథం. అన్న వాళ్ళు వచ్చినాక మంచిగా తింటాం. ఇక ఇటు ఒకసారి రౌండ్కి ఒకసారి, ఇటు రౌండ్కి ఒకసారి, కిందికి మీదకి ఒకసారి కథం. ఇప్పుడు చేపల కర్రీ ఎలా వచ్చిందో టేస్ట్ చేసి చెప్తా. ఉజ్జాన చేసిన చేపల కర్రీ చాలా రోజుల తర్వాత తింటున్నా. ఒక తలకాయ ముక్క వేసుకున్నా, 2 మిడిల్ పీస్లు వేసుకున్నా. ఇప్పుడు చూడు ఇక సామి రంగా. అదిరిపోయింది. సూపర్. నైట్ వండుకొని పొద్దున్నే చేపల కూర ఎప్పుడు పొద్దున్నే తింటే టేస్ట్ పెరుగుద్ది. ఎమర్ క్లాస్గా ఉంటుంది. వేడివేడిగా ఊదుకుంటే చేపల కూర తినకూడదు. యాక్చువల్ నిన్న నైట్ ఏమైందంటే లిఫ్ట్ది కొమ్మ నట్లు ఇరిగిపోయినాయి అనమాట. నట్లు ఇరిగిపోవడం వల్ల మనం లిఫ్ట్ దింపుకోవడానికి ఛాన్స్ లేదు. ఎయిర్ ఎక్కిన దాకా చూసుకోవాలి. ఎయిర్ ఎక్కకముందే మనం లిఫ్ట్ లేపకుండా అట్నే డైరెక్ట్ వెనక కొనిచ్చినాం అనుకో రాసుకోవచ్చు. ఆల్రెడీ టైర్ లెఫ్ట్ సైడ్ మొత్తం రాసుకొని బటన్ మొత్తం అరిగిపోయింది. ఎటుకోనియా వంట చేసుకొని అంతా అయిపోయేసరికి మనకు చల్లబడ్డది. ఇక రోడ్డు ఇట్లా టైర్లు కూడా ఇప్పుడు బాగా హీట్ ఏం కావు. అదే ఆ ఎండ కొట్టుకొని వస్తే టైర్లు హీట్ అయిపోతే. చిన్నప్పుడు మామూలుగా నువ్వు మీ డాడీతోనో మీ బాబాయ్తోనో పోతావు కదా, పోయినప్పుడు నువ్వు నేర్చుకున్నప్పుడు నువ్వు ఎట్లా ఎక్స్పీరియన్స్ చేసినావు? దాంట్లో డైరెక్ట్ మామూలుగా హైవేలలో నేర్చుకున్నావు.
మేము ఇట్లా ఈ లెక్కన కాదు, మాకు మామూలుగా మేము నేర్చుకున్నదే ఏ బాటాల మీద, ఏ బాటం బి బాటం 88 మోడల్ బండి మీద నేర్చుకున్నాను నేను. ఆ రోజున ఎట్లా ఉందంటే సింగిల్ రోడ్డు, 18-19 రైలు గేట్లు, ఇక్కడ నుండి ఇచ్చాపురం వెళ్ళడానికి 18-19 రైలు గేట్ల మీద ట్రాఫిక్, సింగిల్ రోడ్డు, 6 టైర్లు బండి, పవర్ షేరింగ్ కాదు. ₹8.30 డీజిల్ మీద వచ్చాను నేను. ₹8 డీజిల్, ₹8.30 డీజిల్ మీద 8500 సెట్ టైర్ల మీద వచ్చాను నేను మోటార్ ఫీల్డ్. ఈ రోజున ₹100 పైన ₹105 డీజిల్ అయింది, ₹50,000 టైర్లు సెట్ అయ్యింది. ఆ రోజున ఉన్న రూపాయి ఈ రోజున లేదు. ఆ రోజున వాటర్ పంపులో గ్రీజ్ పోసుకోవాలా, 300 కిలోమీటర్ రోడ్డు గ్రీజ్ కొట్టుకోవాలా, వాటర్ పంపులో గ్రీజ్ పెట్టుకోవాలా, పంపులో ఆయిల్ పోసుకోవాలా, అన్ని చాకరీలు రోడ్ చేసుకోవాలి ఆ రోజున. ఈ రోజున ఏముంది, శుభ్రంగా ఫ్యానేజ్ కొడుకుని అదేమంటే గ్రీజ్ కొట్టించు, లేదంటే అది పట్టాలు కట్టించు అంటున్నారు. ప్రతిరోజు వాటర్ పోసుకోవాలి, రేడార్ల నీళ్లు, పంపుల ఆయిల్ పోసుకోవాలి, వాటర్ పంపు గ్రీజ్ పెట్టుకోవాలి. ప్రతిరోజు చెక్ చేయాల్సిన పని అది మాకు. అది డ్రైవర్కి ఏ రోజునైనా మంచి రోజు వస్తే బాగుండు స్వామి. అన్నకి యాక్చువల్లీ నైట్ మొత్తం జర్నీ చేసి ఉన్నాడు అనమాట. అందులోటి వీడియోలో మాట్లాడానంటే మాట్లాడు, నన్ను వీడియో తీయకంటాడు. కొంచెం సిగ్గుపడతా ఉంటాడు. సిగ్గుపడడం అంటే వాళ్ళకి ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, గర్ల్ ఫ్రెండ్స్ చూస్తారేమో అని చెప్పేసి భయం అనమాట. లేదు, జోక్ చేసిన. మామూలుగా అన్నకి వీడియోలలో ఇట్లా కనిపించినప్పుడు కొంచెం నన్ను తీయకంటా ఉంటాడు. ఎందుకంటే ఇక మామూలు మన జర్నీలు ఉన్నప్పుడు ఏంటంటే బట్టలు అనేవి కామన్ మాస్తూనే ఉంటాయి. అటు ఇటు కొంచెం నల్లగా ఉంటాం, దుమ్ము పట్టి ఉంటాం, ఒకరోజు స్నానం చేస్తాం, ఒకరోజు చేయం అట్లా. అందుకని తీయక అది అంటా ఉంటాడు. కాకపోతే అట్లా నడుస్తూనే ఉంటుంది డ్రైవర్ల లైఫ్ అంటేనే. అది ఇక సిగ్గుపడితే ఎట్లా. మన రమణనే కొత్త ఫోన్ కొన్నాడంట మననే, 2,50,000 పెట్టి. ఎడగొన్నావని అది సాయి హోటలా? ఏడాది విజయవాడలోనా? నువ్వు ఎట్లా పరిచయం బుజ్జానకి? నువ్వు ఎట్లా పరిచయం? మామూలుగా అంటే విజయవాడలోనా లేకపోతే అంతేనా? ఇట్లా డ్రైవింగ్ వెళ్తుంటే ఒక బండి మీద వాళ్ళు పరిచయం అవుతుంటారు, అటు ఆ బండి మీద పోయినాక మళ్ళీ తర్వాత డ్యూటీ లేకపోతే ఈ బండి మీద రావడం, అట్లా అట్లా పరిచయం అవుతూనే ఉంటారు. ఇది చేయించుకొని ఎప్పుడు పోతారన్నా మీరు? ఆ లిఫ్ట్ది బయలుదేరిపోతే ప్రశాంతంగా అది ఇరిగిపోయింది కదా, అది రేపు చేయించుకుంటారంట. రేపు మధ్యాహ్నం వరకు కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం బయలుదేరితే మళ్ళీ అక్కడికి పోయేసరికి ఎప్పుడు చేరుకుంటారు? నెక్స్ట్ డే తెల్లారేసరికి వెళ్ళిపోతారు. మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం వరకు అన్లోడ్ అవుతుంది. మళ్ళీ ఆడ లోడ్ చేసుకుంటారు. మళ్ళీ రిటర్న్ ఖమ్మం వస్తారు. ఖమ్మంలో లోడ్ చేసుకునేది ఉంది. ఆడ లోడ్ చేసుకున్నాక అన్న వాళ్ళతో మేము జాయిన్ అవుతాం. అప్పుడు ఇక్కడ మనకి టోల్గేట్ దగ్గర పండ్లు అమ్ముతూ ఉంటారు. పండ్లు, బుర్రలు, అవి పనస పండ్లు, అరటి పండ్ల వద్దులే, అరటి పండ్లు వద్దులే, పనస పండ్లు అయితే తీసుకున్నాం మంచిగా. ఎక్కడ కాయలు వద్దు, కోసినాయి ప్యాకెట్లో మంచిగా ఒలిచిపెట్టినవి ఉంటాయి. మనతోనే అయితే ఒలుచుడు. కొబ్బరి పండు తాగుతావా రమణన్న? రమణన్న కొబ్బరి పండు తాగుతావా? ఎందుకు లచ్చ చెప్తారో ఆడ బండి కాడ ఆపుతావు. అట్లాంటివి ఏందన్నా, నువ్వు తాగుతా అంటే చెప్పు అంతే. నువ్వు ఏం చెప్పు, 1 లక్ష లేదు 2 లక్షలు అయినా సరే తాగాల్సిందే ఎండకి. ఇలా కొబ్బరి బొండలు అమ్ముతున్నాను బండి మీద. వేసుకో ముంజలు, కొబ్బరి బొండలు అన్నీ తీసుకో. ఒక డజన్ ఎంత? డజన్ ముంజలు, డజన్ మంచి చిన్నగా. ముంజలు చిన్నప్పుడు మాకు బాగా అలవాటు. చిన్నప్పుడు మేమే తాడి చెట్టు మీద వేయి కొట్టుకునేది. నేను గౌడ్సే అబ్బా 2 రోజులు అవుతుందో తినక ముంజలు. ఊళ్ళో స్కూల్లో ఉన్నప్పుడు మేమే వెళ్ళి కొట్టుకునేది. మా నాన్న తాళ్ళు ఎక్కుతాడు కదా, తాళ్ళు ఎక్కుతాడు కాబట్టి మా నాన్న తాటి కత్తి ఉంటుంది కదా, కత్తి తీసుకొని పోయి మేమే కొట్టుకొని తినేది. బుజ్జన్నయ్యకు ముంజలు కావాలంటే 1 డజన్ తీసుకున్నాం.
మా కొబ్బరి బొండాలి మంచి నీళ్ళున్న కాయలు కొట్టానే. ఈ ఎండాకాలం జర్నీలో ఇంతే ఇక ఏడ కొబ్బరి బొండ కనపడ తావుడే. తీసుకో బాగున్నాయి ఇలా నీళ్ళు. అనియా అందరూ మంచి ఎండలకి ఆపుకొని కొబ్బరి బొండాలు తాగుర్రి. ఆ కూల్ డ్రింక్లు అవి తాగిందనుకని ఇది చాలా బెటర్. చల్లగా ఉంటుందని కూల్ డ్రింక్ తాగుతారు కానీ ఈ మంచి హెల్త్కి. ముంజలు మీకు ఇష్టమా కామెంట్ చేయరు. మామూలుగా ఏ సీజన్లో ఏం దొరికితే అది తినాలి. సీతాఫలం సీజన్లో సీతాఫలం, మ్యాంగో సీజన్లో మ్యాంగో, ముంజలు సీజన్లో ముంజలు, మామిడి పండ్లు సీజన్ బట్టి వస్తాయి, బత్తాయిలు సీజన్ బట్టి వస్తాయి, సీతాఫలం సీజన్ బట్టి వస్తాయి, ముంజలు కూడా సీజన్ బట్టి వస్తాయి. ఇంకా ఎప్పుడు దొరికాయి అంటే బనానా ఎప్పుడు దొరుకుతాయి. బనానా, కొబ్బరి బొండాలు, పుచ్చకాయలు కూడా సీజన్ బట్టి వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా కొండ ప్రాంతం ఎంత బాగుందో. తుని వచ్చేసినాం మనం. ముందర కూడా మొత్తం కొండనే. ఇట్లా జర్నీ చేసుకుంటూ పోతుంటే రోడ్ మీద భలే అనిపిస్తుంది. వర్షం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మనకి. చినుకులు పడుతున్నాయి చూడు. ఈ బండికి మనకు అటు సైడ్ అది లేదు, వైపర్ లేదు, ఓన్లీ వన్ సైడే ఉంది. ఇది ఎట్లా ఆన్ చేయాలో మరి వైపర్ అగ్గో వారం వర్షం స్టార్ట్ అయిపోయింది దోస్తులు. మంచిగా అనిపిస్తుంది లొకేషను. ఒక సైడే ఉంది వైపరు. ఇక్కడ వైపర్ ఆన్ చేయాలంటే స్విచ్ వేయాలి రన్నింగ్లో. వర్షం వచ్చినప్పుడు వేస్తే మళ్ళీ బంద్ అయిపోతుంది. బండిలో మనకి స్పేస్ చాలా తక్కువ ఉంది క్యాబిన్లో. దీంట్లో మన బండి కొంచెం పెద్దగా అనిపిస్తుంది క్యాబిన్లో. పడుకోవడానికి ముగ్గురం పడుకున్నా కానీ స్పేస్ మంచిగా అనిపిస్తుంది. దీంట్లో చూడరు అన్న ఆడ పనుకుని అన్ని ఈడ పనుకుని. ఇక్కడ ప్లేస్ కొంచెం ఉంది. ముగ్గురు పడుకోవాలంటే ఇలా చాలా కష్టం అవుతుంది. మాకు ఇబ్బంది అవుతుంది ఇలా పడుకోవాలంటే. ఇంకా అన్న వాళ్ళు ఇద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం కాదు. చల్లగా వస్తుంది గాలి మాత్రం, వర్షం గాలి. చినుకులు పడుతుంటే మన కూలర్ స్టార్ట్ చేస్తే ఎట్లుంటుంది, కూలర్ లాగా చినుకులు చుక్కు ఇట్లా పడితే అట్లా పడుతుంది. పక్కనే అంతా కొండనే మంచిగా భలే అనిపిస్తుంది. ఇట్లాంటి లొకేషన్లలో జర్నీ చేసేటప్పుడు అసలు ఆహ్లాదంగా అనిపిస్తుంది. ప్రకృతిని చూసుకుంటూ ఆ వెదర్ని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ పోతుంటే అదే టైంలో మనకి ఇట్లా వర్షం పడుతుంటే ఇంకా మస్తు అనిపిస్తుంది. ఆల్రెడీ వర్షం పడ్డది. ఇక్కడ రోడ్ అంతా తడిచిపోయి ఉంది. రమణానికి మంచిగా పడుకోవడానికి వస్తలే. ఇదో ప్లేట్ పెట్టినీడ. ఈ ప్లేట్ ఇటంటే ఇటు గాలి వస్తుంది డ్రైవర్ సైడ్, కొంచెం అటంటే మధ్యలో పోతుంది. అటు సైడ్ ఉన్న వాళ్ళకైతే గాలే పోదు. వర్షం పెరుగుతుంది చూడరి. బాగుంది ఇక్కడ వ్యూ ఎట్లా కనిపిస్తుందో. చినుకులు పడుతున్నాయి మంచిగా లైట్గా. ఆల్రెడీ దంచినట్టుంది వర్షం కొట్టి తగ్గిపోయింది. ఈ జీవన తరంగాలలో దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు ఈ పయనము. ఈ జీవన తరంగాలలో నాకు గాలి వస్తలేనట్టు రమణన్నకి. మంచిగా చల్లగా గాలి వస్తే హాయిగా నిద్రపడుతుంది. ఇక పొద్దున్న దాకా ఎండలు కొట్టి ఉండే ఇప్పుడు చాలా చల్లగా వస్తుంది గాలి, హాయిగా నిద్రపోవచ్చు. ఇక కాలువ కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూడరే. చిన్నగా ఉన్నదాన్ని చాలా పెద్దగా చేస్తున్నారు. ఇటు వచ్చేలోపు ఏదేదో మారిపోతున్నాయి. కాలువలు అవుతున్నాయి, బ్రిడ్జీలు అవుతున్నాయి, ఫ్లైఓవర్లు అవుతున్నాయి, పెద్ద బిల్డింగ్లు పడుతున్నాయి. అటు బయట వచ్చేసరికి 2 నెలలు 3 నెలలు వేసిన సరికి ఏదో ఒకటి చేంజ్ అవుతుంది. మామిడి పళ్ళు పెట్టిన ఆయన మంచిగా కనపడుతున్నాయి రోడ్డు మీద. ఇట్లా షోకు పెట్టినాక ఇక తినబుద్ధి కాదా. కార్లో పెట్టేవాళ్ళు వెంబడే అటు చూస్తారు, ఆపుతారు, కొనుక్కొని తింటూనే ఉంటారు. మంచిగా కనపడుతున్నాయి చూడరి. పచ్చగా డిజైన్ పెట్టిర్రు. చూడంగానే తినాలనిపిస్తుంది. అట్టి రమణన్న మామిడి పళ్ళు తింటావా? ఇక్కడి నుంచి అక్కడ దాకా వద్దాట. ఇక్కడి నుంచి అక్కడ దాకా వరుసగా షాపులు, రకరకాల మామిడి పళ్ళు ఉంటాయి. అలా ఏ రకాలు ఉన్నాయి అయ్యా. ఈ రసాలా కొన్ని మధ్యలో ఎర్రగా ఉన్నాయేందో లేపుతున్నట్టు.
ఇట్లాంటి దగ్గర ఆపుకొని తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ చిలకలలో దింపుకొచ్చి ఇక్కడ రోడ్ మీద పెట్టి అమ్ముతారు, తక్కువ కాస్ట్కి అమ్ముతారు. ఇట్లాంటి వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళకి కూడా మనకి ఏదో రూపాయి మిగిలించడంలో అవుతాం. మరీ ఎక్కువ డిమాండ్ చేసి అమ్మరు వీళ్ళు. చూసారు కార్లలో ఆపుకొని తీసుకుంటారు, ఆడొక ఆగి ఉంది. ముందల చూడరు అది బండ్ల ఆవులు తీసుకోపోతారు, వర్షానికి మొత్తం తడిసిపోతున్నాయి, చల్లగా చలి పెడతాయి ఇంటికి వేసరికి. జంతువులు కాబట్టి అట్లా ఇప్పుడు తడుస్తున్నాయి. అదే మనుషులు అయితే అట్లా తడవనిస్తారా? చెట్టు కింద ఎన్నో అక్కడ ఆపుకొని పోతారు. పాపం బాధ అనిపిస్తుంది అట్లా చూస్తే. ఏదో పొలం కాడి నుంచి పోతున్నప్పుడు తడిస్తే అయ్యి చెట్ల కింద క్వాంటిటీలో ఉరుకుతాయి. ఇప్పుడు దాన్ని మొత్తం ఆటోలో బంధించినట్టు తీసుకుపోతాయి, ఎటు ఉరకాలి చూడు. కింద రోడ్ల మీద చూడరు నాయన, మొత్తం వాటర్ వరదలైపోతున్నాయి. ఇప్పటికిప్పుడే ఇంతగానం పెరిగింది ఇంత వర్షం. మాకైతే చల్లగా వస్తుంది, మీద పడతా ఉన్నాయి చినుకులు. డోర్లు తీసేసి పెట్టినాం కదా ఇటు సైడు, మొత్తం తుప్పులు అటు ఇటు డోర్లో తలిగి మొత్తం వచ్చి ఇట్లా మీద పడుతున్నాయి చేయలకి. ఎండలకు ఈ చెమటలు పోసి ఉండే, ఇప్పుడు మంచి చల్లగా అవుతుంది బాడీ. వర్షాలు పడ్డప్పుడు జర తోటల పక్కన అక్కడ ఇక్కడ పోయేటప్పుడు జాగ్రత్త, ఎందుకంటే ఈ వర్షాలకే తేళ్ళు పాములు బయటకు వెళ్తుంటాయి. కొబ్బరి తోటలు ఉన్నాయి చూడండి, ఈ కొబ్బరి తోటలు కానీ ఇంకా మన పామాయిల్ తోటలల్లో ఎక్కువ పాములు ఉంటాయి, అరటి తోటలల్లో ఇక్కడ సైడ్ బాగా తిరుగుతుంటారు. ఆ తోటలలోకి వెళ్ళేటోళ్ళు కొంచెం జాగ్రత్త పడరు. వర్షాలు పడ్డప్పుడు ఆ చల్లదానానికి పాములు అనేవి బయటకు వెళ్తాయి. కరెంట్ వైర్ అదే ఏం వైర్ తెగి పడ్డది రోడ్ మీద, స్తంభం మొత్తం తెగి. ఇక్కడ చూస్తారు కదా వర్షాలు ఇట్లా బాగా కొట్టినట్టునే, ఇక్కడ స్తంభం విరిగిపోయి మొత్తం కింద పడిపోయి నడి రోడ్ మీద వైర్లన్నీ రోడ్ మీద పడ్డాయి. కరెంట్ కట్ చేసినట్టు. లెఫ్ట్ సైడ్లో చెట్లు మొత్తం ఇరిగిపోయినాయి, ఫుల్ వర్షం కొట్టినట్టుంది బాగా. కొమ్మలన్నీ ఇరిగిపోయి వచ్చి ఇటు సైడ్ పడ్డది, గాలి ద్వారా వచ్చినట్టుంది. ఇప్పటిదాకా రోడ్లు కూడా మొత్తం దుమ్ము చెట్ల ఆకులు ఆగా ఉంది. ఆవిడ తోటలలో కూడా ఓ బండి చూడు, ఆడ చాయ్ బండి మొత్తానికి ఆ సైడ్ పడిపోయింది. బోటు చూడు రోడ్ మీదకి వచ్చేసింది. చెట్లు చూడు మొత్తం కొమ్మలన్నీ ఇరిగిపోయి నడి రోడ్ మీద పడ్డాయిరా. ఇక్కడ చూడు మొత్తం ఇటు సైడ్ పడ్డాయి. ఆపి ఆ కొమ్మలను తీసేస్తే అయిపో. ఇంతగానం కొట్టిందా వర్షం? ఇక్కడ బాగానే కొట్టింది వర్షం. చెట్లన్నీ వంగిపోయినాయి చూడు, ఇది రోడ్ మీదకి వచ్చింది మొత్తం. ఇటు సైడ్ కాలువలో పడుతుంది చెట్టు. గాలి ద్వారం గట్టి వచ్చినప్పుడు ఇట్లా చెట్లన్నీ అల్లకల్లోలం అయిపోతాయి, కొమ్మలు ఇరిగిపోతాయి. రోడ్డు మీద చిన్న బడ్డీ కొట్టు పెట్టుకునే షాపుల కమ్మలు, రేకులు, దుకాణాలు, షాపులు ఉంటాయి కదా, సైకిల్ బండ్లు ఉంటాయి కదా, 4 వీలర్ వెహికల్స్, 4 గిరాడ బండి ఏమంటారు, బడ్డీ కొట్టి బండి అంటారు కదా. చిన్న టిఫిన్ షాపులు లేకపోతే పాన్ షాపులు, చాయ్ బండ్లు పెట్టుకునేటోళ్ళు అన్నీ ఎగిరిపోతాయి రోడ్డు మీద. స్ట్రీట్ స్టాల్స్ అంటారు కదా, స్ట్రీట్ స్టాల్స్ పెట్టుకునేటోళ్ళు అన్నీ ఎగిరిపోతాయి. ఈ ప్లాస్టిక్ బాటిల్స్ అట్టుంది, బ్యాగులో వేసుకోవద్దు, పెద్ద బోరెలలో మొత్తం లెఫ్ట్ సైడ్ ఒరిగిపోయింది రోడ్ అంతా. అదొక బస్సు జారిందంటే అన్ని కింద పడిపోతాయి, ఓన్లీ బండ్లు ఉన్నాయి తప్ప. చెప్పాయనకి అన్న జారుతున్నాయి అన్న, ఒరుగుతున్నాయి అయ్యి పోతే పోయింది అనుకుంటున్నాడు. ఏముంది అవి కింద పడ్డా కానీ పలిగేటి కాదు, అవి ఒరిగేటి కాదు, ప్లాస్టిక్. కాకపోతే పక్కన బైకులు ఉంటే అటు మీద పడితే వాళ్ళు కింద పడరు. సైడ్కి ఆపుకొని జర తాడు బట్టి గట్టి ఇటు సైడ్ గుంపుతాయి, యువకనే వస్తాయి, 2 మనుషులు బట్టి గుంపుతాయి. ఇప్పుడైనా రోడ్డు మీద అట్లాంటి నెగ్లెక్ట్ చేయొద్దు. ఏం కాదులే పోతుందిలే అనుకుని పోతే ఎప్పుడు పడే తెలియదు. రాజమహేంద్రవరం, ధర్మవరం వచ్చేసినాం. రైట్ పోతే ధర్మవరం, స్ట్రేట్ పోతే రాజమహేంద్రవరం. ఇప్పుడు మేము దివాన్ చెరువుకి అయితే వచ్చేసినాం. టీ తాగేసి బయలుదేరి వెళ్ళిపోతాం ఇక. అన్నయ్యకి బాయ్ చెప్పేసి. ఉజ్జన్న నిన్ను వదిలిపోవాలంటే నాకు బాధగా ఉందన్న. రావు 2 రోజులు 2-3 రోజులేగా, 2-3 రోజులైనా మాకు 2-3 నెలలా కనిపిస్తుంది. ఇప్పుడు 2-3 రోజులు నీతో చేసిన ఆ జర్నీ, ఆ ప్రయాణం, ఆ మెమోరీస్ మర్చిపోలేని. రాత్రి తిరగపోతే ఈ బాడీకి మిమ్మల్ని ఎప్పుడో దింపేసి నేను వెళ్ళిపోయాను కూడా. రాత్రి అది తిరిగిపోతే బ్రేక్ పడిపోయింది. ఇప్పుడు వచ్చేసి మన బ్రదర్ సాయి బ్రో అని చెప్పేసి మనకి యాపిల్ లోడ్కి వెళ్ళినప్పుడు మనకు బాగా పరిచయం అనమాట. పక్కనే ఉంటారు, ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ వీళ్ళు అంతే. ఇప్పుడు మనం బస్సు ఇక్కడ నుంచే బుక్ చేసుకున్నాం. మనం బస్సు దగ్గర దింపనీకి ఒక 1 అవర్ మనతో టైం స్పెండ్ చేయకి ఇక్కడికి వచ్చినమాట. అట్లనే బుజ్జన్న కూడా టీ తాగేసి వెళ్తారని ఇక్కడ వచ్చి టీ తాగేసి వెళ్తున్నాం. ఓకేనా, చలో బాయ్, వెళ్ళిపో.
సరే నేను వెళ్తున్నా, పోతావా? నీకు ఖమ్మం రాగానే చేస్తాను. ఓకే అన్నయ్య, బాయ్ అన్నయ్య. ఖమ్మం అర్థలేదన్నా పొట్ట. ఖమ్మం రాగానే చేస్తా. ఈసారి పీతల కూర కూడా పెడదాం. ఓకే రైట్, బాయ్. జాగ్రత్తగా వెళ్ళి క్షేమంగా వెళ్ళి మంచి అన్లోడ్ చేసుకొని మళ్ళీ రిటర్న్లో కాల్ చేస్తే మేము వచ్చి జాయిన్ అవుతాం. కరెక్ట్గా 3-4 రోజులు గ్యాప్లో వచ్చేస్తాను. ఓకే రైట్, బాయ్ బాయ్ బాయ్. రైట్ రైట్ వెళ్ళిపోయాడు బుజ్జి అన్నయ్య. ఇప్పుడు మేము రాజమండ్రిలో ఫుడ్ స్ట్రీట్కి వెళ్తున్నాం. మన సాయి బ్రో ఉన్నాడు కదా, వాళ్ళ బ్రదర్ అనమాట. ఏం పేరు ఉండే నీ పేరు? రాజు బ్రో. ఆటో నడుపుతాడంట, లారీ కూడా నడుపుతాడంట. సీజన్లో యాపిల్ సీజన్లో అటు లారీకి వెళ్ళిపోతాడంట. మిగతా యాపిల్ సీజన్ అయిపోయిన తర్వాత ఆటో, సొంత ఆటో కొనుక్కొని నడుపుకుంటాడు. ఈ సెంటర్ వచ్చేసి కోరి మార్కెట్ జంక్షన్. ఇది మంచి లైటింగ్ బాగుంది సెంటర్లో. మా ఫస్ట్ టైం మీరు రాజమండ్రి లోపలికి రావడం, ఎప్పుడు రాలేదు. అన్ని ఊర్ల నుంచి పోతాం కానీ లోపలికి రావాలి, సిటీ లోపలికి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్న ఆటో నడుపుతున్నాం మనం అనమాట. ఇదంతా కూడా ఫుడ్ స్ట్రీటే. మనం ఏడా అవుదాం? ఏం తిందావురా బ్రో? ఏం తింటావు? సాయి బ్రో షోర్ ముందుగా గిడ వెజ్జా? జ్యూస్ తాగుతావా? ఓకే, ఫస్ట్ జ్యూస్ తాగి తర్వాత కొంచెం లోపలికి పెడదాం. ఓకేనా? జర బండి అంత బాగానే ఉంది కానీ గేర్లు సరిగా పడతలే. రేస్ అయిపోతే అయిపోతుంది, గేర్లు పడతలే. మళ్ళీ నాకు నడపరాదు అనుకున్నారు మీరు. నాకు నడపొస్తుంది కాకపోతే ఇది బండి కొంచెం రేసు గేర్లు పర్ఫెక్ట్ లేదు. ఎట్లా ఆపాలి బ్రో? చూస్తుంది ఆ దోస్తులు ఇంత పెద్ద లారీ నడిపేటోళ్ళని తీసుకొచ్చి గిత్త తాటు ఇస్తే ఇలా ఏ చక్కగా వేయాలో కూడా తెలుస్తలేదు నాకు. ఏం చేయాలి? అటే పోతుంది, ఇట్లా పోతుంది స్టీరింగ్. ఏముంది ఇక్కడ చాలా ఉన్నాయి తినడానికి, దోశలు అయ్యి. కానీ ఒక షోర్మా ఆర్డర్ చేసినాం అండ్ జ్యూస్ ఆర్డర్ చేసినాం. మ్యాంగో, ఇంకా ఏం చేసినాము? ఆరెంజ్, సపోటా. అందరం ఒక్కొక్కటి చెప్పినాం డిఫరెంట్ది. జ్యూస్ తాగేసి అది తినేసి అట్లా ఒక 2 గల్లీలు తిరిగేసి మెయిన్ సెంటర్లు చూసేసి జంపు. ఓకే, బస్సులోకి అయితే వచ్చేసినాం. మంచిగా స్లీపర్ బుక్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇక మనకి స్లీపర్ అయితే హ్యాపీగా పడుకోవచ్చు. బండి వెళ్తూనే ఉంటుంది, మంచిగా ఊగుతూ ఉంటుంది, ఉయ్యాల జంపాలన్నట్టుగా హాయిగా నిద్ర వస్తుంది. ఏసీ మాత్రం ఫుల్ ఏసీ. కాకపోతే మనకి ఏసీ పడదు, ఎందుకంటే ఆ హీట్లో ఉండి ఈ ఏసీ వేసుకుని ఉన్నాం అనుకో చల్లగా చలి పెడుతుంది. బయట చూస్తారు కదా, మొత్తం ఏ పబ్లిక్ కూడా రాలేదు ఇంకా. ఇక్కడ సైడ్ ఖాళీ, ఇక్కడ సైడ్ ఖాళీ. ఏనో అక్కడొకరు ఎక్కిర్రు. మొత్తం టోటల్ ఎక్కేసరికి మనకి మిడ్ నైట్ అయిపోతుంది, మధ్యరాత్రి అవుతుంది. అన్ని టోటల్గా కంప్లీట్ ఎక్కించుకొని అక్కడికి వెళ్ళేసరికి 12:30, 1 ఆ టైంకి మొత్తం కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఎర్లీ మార్నింగ్ టైంలో వెళ్తాం మేము క్యాబిన్లోకి. ఎర్లీ మార్నింగ్ క్యాబిన్లోకి వెళ్ళేసి అక్కడ మనకి మార్నింగ్ టైంలో జర్నీ ఎలా ఉంటుంది, నైట్ టైం జర్నీ అని చెప్పేసి చూపిస్తాం అనమాట. నైట్ టైం జర్నీ చూపిద్దాం అనుకున్నాం క్యాబిన్లోకి వెళ్ళి. కాకపోతే మేము పడుకున్న తర్వాత మాకు మెలికే రాలేదు. మా స్టాప్ వచ్చిన తర్వాత ఆ బస్సు అన్న లేపేంత వరకు కూడా మాకు మెలిక రాలేదు. నెక్స్ట్ ముందు వీడియోస్లో నేను ఒక ఫుల్ వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తా, బస్సు జర్నీ అంతా కూడా. మన బండి పార్ట్స్ చెన్నై నుంచి రావడానికి మనకి 1 వీక్ టైం పట్టింది. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి క్రాంకు. మనకి కొత్తది వచ్చేసింది, ఒక పిస్టన్ వచ్చేసింది, ఒక గేర్ కేబుల్ వచ్చింది, కనెక్టింగ్ బేరింగ్స్ అయితే టోటల్ అన్నీ వచ్చేసినాయి. మిగతా ఇంజన్ ఆయిల్ ఇట్లా చేంజ్ చేసినాం, ఫిల్టర్ చేంజ్ చేసినాం, ఆయిల్ ఫిల్టర్ కానీ, డీజిల్ ఫిల్టర్ కానీ, ఇంకా మన స్టీరింగ్ ఆయిల్ కానీ, రేటర్ కూలెంట్ కానీ ప్రతి ఒక్కటి కూడా మొత్తం కొత్తవి చేంజ్ చేసేసినాం. మొత్తం అంతా ఫిక్స్ చేసిన తర్వాత బండి స్టార్ట్ చేసి పెడతారు. ఒక 4 అవర్స్ 5 అవర్స్ స్టార్ట్ చేసి పెట్టి దాని తర్వాత మనం ట్రయల్కి వెళ్ళాల్సి ఉంటుంది. ట్రయల్కి వెళ్ళిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం వాళ్ళకి చెప్తే అవి కూడా క్లియర్ చేసేస్తారు. ఏ ప్రాబ్లం లేదు, అంతా ఓకే అని అనుకుంటే ఇక మనం బయలుదేరి వెళ్ళిపోవడమే. ఇప్పటికే మనకి 1 వారం రోజులు అయింది, అంతకుముందుకు 2 రోజులు, మొత్తం ఒక 9 రోజుల దాకా టైం పట్టింది అనమాట. ఇక్కడనే ఆ లోడ్ ఉండడం వల్ల మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ప్రతిరోజు మనకి కంటిన్యూగా కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఎవ్రీడే ఏం వర్క్ జరుగుతుందో వాళ్ళకి వీడియో రూపంలో అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఇప్పటి వరకు అయితే పెట్టుకుంటూ వచ్చినాం అనమాట వీడియోస్ అన్ని కూడా వాళ్ళకి. ఇప్పుడు మనకి ఇదే లోడ్ చేపల మేత లోడ్ కాకపోయి ఉంటే మాత్రం చాలా రిస్క్ అయ్యేది. వేరే ఏదైనా పచ్చి సరుకు లోడ్ అయినా సరే, చేపల లోడ్ అయినా సరే, ఇంకా వేరే ఎమర్జెన్సీ లోడ్లు అయితే మాత్రం కంపల్సరీ వెంటనే బండి తీసుకొచ్చి క్రాసింగ్ కొట్టుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. మన వారంటీలో వచ్చినవి కాకుండా ఏదైతే ఆయిల్ చేంజ్ కానీ, ఫిల్టర్స్ కానీ, కవర్ కానీ, మన వాచర్స్ కానీ, చిన్న పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కలిపి మనకి 38,200 రూపీస్ చేంజ్ బిల్ అయితే అయింది. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఆ బిల్ పే చేసి బయలుదేరి వెళ్ళిపోవడమే. ఇంకా బండి చెక్ చేసేసుకొని బండి అయితే ఇప్పుడైతే ఓకే అయింది. ఇప్పుడైతే స్టార్ట్ చేయబోతుండు.
మొత్తానికి బండి అయితే స్టార్ట్ అయిపోయింది. మనకు అన్లోడింగ్ వచ్చేసి గోవాటి దాటిన తర్వాత నాగాంలో అన్లోడ్ అవుతుంది. అన్లోడ్ అయిన తర్వాత మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం, ఎక్కడి నుంచి మళ్ళీ మనకు జర్నీ ఎక్కడికి అవుతుంది అనేది మొత్తం నెక్స్ట్ వీడియోలో అయితే మేము అప్డేట్ ఇస్తూ ఉంటాం అనమాట. ఓకేనా, ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.